ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ జానకి శర్మల ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా సోన్ మండలం కడతాల్ గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు స్వాధీనం చేసుకుని పెండింగ్ ట్రాఫిక్ చలాలను వసూలు చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ గుర్రం రాము సమక్షంలో గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంక్ వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. యువత మాదక ద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ఇప్పుడంతా క్రైమ్ అయ్యేది ఏంటి అంటే సైబర్ క్రైమ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది కదా, ఫోన్లో ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్లలోకి వెళ్ళి డబ్బులు పోతున్నాయి. మీకు ఇక్కడ అన్నోన్ నెంబర్ నుంచి ఓటీపీస్ వస్తే క్లిక్ చేయడం, లింక్స్ వస్తే క్లిక్ చేయడం, ఓటీపీ వస్తే ఫోన్ చేసి అడగని చెప్పడం, అట్లాంటివన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓటీపీస్ ఎవరికి చెప్పకుండా అట్లాంటి ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తూ మీరు సైబర్ క్రైమ్కు బాగా పడద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మీరు చాలా మందికి, అంటే మనకు చదువుకున్న వాళ్ళకి తెలుసు, కొంతమంది సగం అంటే ఏదో లింక్ వచ్చింది అని వెంటనే క్లిక్ చేస్తారు. లేకపోతే బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాడని లేడీస్ మాట్లాడతారు. దొంగలు ఏం చేస్తారంటే లేడీస్ తోటి కూడా మాట్లాడేసి అదే ఇది కరెక్ట్ అయిపోవచ్చు అని చెప్పి ఓటీపీ చెప్పడం, మీ ఆధార్ కార్డు, పాన్ నెంబర్ అట్లాంటివి ఏమైనా షేర్ చేసేటట్టు ఏవి చెప్పకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా బ్యాంక్ అకౌంట్ నుంచే డైరెక్ట్ పోతున్నాయి. ఇంకోటి మన ఫోన్లో హ్యాక్ కూడా చేస్తుంటారు. లింక్స్ పంపినప్పుడు మన ఇంటర్నెట్ ఉంటుంది కదా, మీరు రాత్రి పడుకునే టైంలో 10 o'clock ఆ టైం పడుకుంటుంటారు, 10-11కి ఆ టైంలో ఇంటర్నెట్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ లేచినాక ఇంటర్నెట్ ఆన్ చేసుకోండి. ఆ రాత్రి టైంలో కూడా అది లింక్స్ వచ్చేసి మన ఫోన్ నుంచి మన అకౌంట్ నెంబర్, పాస్వర్డ్స్ అవన్నీ కూడా వాళ్ళు థెఫ్ట్ చేయవచ్చు. అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే ముఖ్యంగా ఇంకోటి గంజాయి. మన ఇప్పుడు ఉన్న సమాజంలో 99% బాగానే ఉన్నారు, బట్ ఇప్పుడు మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతుంది ఈ గంజాయి. యూత్ ముఖ్యంగా మన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ యూత్ అంటే 16 to 24 years మధ్యలో ఉన్న యూత్ ఈ గంజాయి కానీ వాటికి అలవాటు పడుతారు. ఫ్రెండ్ సర్కిల్ ఏమంటారు అంటే, అరే ఇది మందు తాగేటప్పుడు అట్లా వాళ్ళు హేళన చేస్తారని చెప్పి వాడు కూడా అలవాటు అవుతాడు. అదేవిధంగా ఈ గంజాయి కూడా ఈ ఆదాయ రూపంలో వచ్చింది. తాగకపోతే ఏమనుకుంటారు అని చెప్పి అట్లా అలవాటు అవుతారు. కాబట్టి మీరు మీ పిల్లల్ని క్లోజ్ అబ్జర్వేషన్ చేయాలి. రాత్రి ఏం చేస్తుండ్రు, ఎటు తిరుగుతుండ్రు, ఎవరి దగ్గర పోతుండ్రు, అంటే మీకు అర్థమైపోతుంది వాడు గంజాయి తెలుసు. అట్లాంటిది ఉంటే మీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి. అతన్ని నేరస్తుడికి కాకుండా విక్టిమ్ కాదు.